దేవుని వెతికేట పరిస్థితి మా జీవితాలకు మా కుటుంబాలకు ఉన్నాయి. సేవ ప్రారంభించిన దినం నుంచి ఈ రోజు వరకు కూడా పరిసర బస్సుల్లో వేకున్న తెల్లవారుజామున 4 గంటలకల్లా లేచి మరి దేవుడి సన్నిధి వెతికి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అనేకమైన అద్భుతమైన కార్యాలు మా జీవితంలో దేవుడు జరిగించారు. ఏ వ్యక్తులు అయినా సరే దేవుడు సహాయం చేయడానికి సమర్థుడే, కానీ మనము వేకుని లేచి ప్రార్థిస్తే ఆ యొక్క సమర్థత కలిగినటువంటి కార్యాలను మన జీవితంలో మనం పొందుకోగలము. కానీ మరి వేకుని లేకుండా మేము వేకుని లేచి దేవుడితో వెతకుండగా, వేకుని లేచి దేవుడితో మనం ప్రార్థించకుండగా, వేకుని లేచి దేవుడితో మనము దేవుడితో కూడా కలిసి సహవాసం చేయకుండగా మన జీవితాన్ని మరి కానీ గడిపినట్లయితే దేవుడి ద్వారా పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని మరి చేతుల్లో మనం పాడు చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి క్రైస్తవ జీవితం జీవించేటువంటి వారు ఎలాగ ఉండాలో తెలుసా? ఇక్కడ దావీదు చెప్తున్న మాట ప్రకారం చూస్తే